హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింధూస్ కిచెన్. ఈరోజు నేను మీతో హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ షేర్ చేయడానికి వచ్చేసాను. చాలా ఈజీ అండ్ సింపుల్ మెథడ్తో మనం దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంట్లోనే. చూసారు కదా ఎంత డెలీషియస్గా ఉందో చూడడానికి. అయితే ప్రిపరేషన్ మెథడ్లోకి వెళ్ళిపోదాం. ఇంగ్రీడియంట్స్ లిస్ట్. ఫస్ట్ ఒక బౌల్లోకి చికెన్ తీసేసుకున్నాను. దీన్ని క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. అందులో షాజీరా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, అలానే పుదీనా, పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, కారం, రుచికి సరిపడా సాల్ట్, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, ఒక బిర్యానీ ఆకు, పలావాకు అంటారు కదా, ఆ పలావాకు వేసుకోవాలి, దాల్చిన చెక్క, అలానే ఇలాచీ కూడా వేసుకున్నాను. మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక నిమ్మబద్దని ఇలా పిండేసుకుంటే సరిపోతుంది. నా రెసిపీ అప్డేట్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. ఇప్పుడు ఒక కప్ పెరుగు వేసుకుని దీన్ని మసాజ్ మొత్తం బాగా ముక్కలకంతా పట్టిలాగా మసాజ్ చేసుకోవాలి. దీన్ని చూసారు కదా ఎలా మిక్స్ చేస్తున్నాను. ఇలా ఈ మిక్స్ చేయడంలోనే మనకి ఈ చికెన్కి మంచిగా మసాలా పడుతుంది. సో కనీసం ఒక 5 to 10 minutes అయినా దీన్ని మంచిగా మిక్స్ చేసుకోండి. అదే లెగ్ పీసెస్ అయితే చిన్న చిన్న కట్స్ కింద పెట్టి అప్పుడు మిక్స్ చేసుకోండి. ఇలా మూత పెట్టేసుకుని ఒక 1 hour ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. దీన్ని బాస్మతి రైస్ని ఒక 3-4 times వాష్ చేసుకుని ఒక 30 minutes నానబెట్టుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉంచుకుని ఒక 3 glasses వాటర్ వేసుకున్నాను. ఇందులో షాజీరా, పలావాకు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, లవంగ మొగ్గలు, యాలక్కాయలు, ఇలాచీ అంటారు కదా అవే, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 tablespoon ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం రైస్కి. ఇప్పుడు ఇది బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత మనం నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసేసుకుందాం. ఇది ఒక 70% కుక్ అవ్వాలి రైస్. అలా హైలోనే ఉంచుకుని దీన్ని కుక్ చేసేసుకోవచ్చు. జస్ట్ ఒక 3-4 minutesలో మనకి ఇది కుక్ అయిపోతుంది. ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా. చూసారు కదా కుక్ అయిపోయింది. ఇలా 70% కుక్ అవ్వాలి. ఇప్పుడు చికెన్ని మనం ఎందులో కుక్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ కడాయిలోకి తీసేసుకున్నాను ఫ్రిడ్జ్లోంచి తీసి. ఇప్పుడు దీనిపైన ఈ రైస్ని లేయర్ కింద మనం స్ప్రెడ్ చేసేసుకోవాలి. మొత్తం అంతా రైస్ని వేసేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత చూసారు కదా ఇలా 70% కుక్ అయితే మిగిలింది మనకి దమ్ చేస్తాం కదా అప్పుడు కుక్ అయిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా కట్ చేసి పెట్టుకున్నాను, అది వేసుకుంటున్నాను. అలానే కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. నెయ్యి ఒక 3 tablespoons వేసుకుంటున్నాను. ఇష్టపడే వాళ్ళు ఇంకా ఒక 4-5 అయినా వేసుకోవచ్చు. ఒక 3 వేసుకుంటున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ వేయలేదు నేను, మీరు కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనకి చపాతీ కలుపుతాం కదండి, అలా పిండి కలుపుకుని దాంతో సీల్ చేసుకోవాలి. అలా సీల్ చేసుకోవడం వల్ల మనకి దమ్ చాలా బాగా అవుతుంది. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఉంచుకుని ఒక 15 minutes కుక్ చేసుకోవాలి. దీన్ని కొంచెం దలసరిగా ఉన్న కడాయిని తీసుకోండి, మీరు మంచిగా దమ్ అవుతుంది. ఓపెన్ చేసేసుకుందాం. ఇలా సీల్ చేసుకోవడం వల్ల బయటికి వెళ్ళదు మనకి ఆవిరి అనేది. చూసారు కదా ఎంత చక్కగా మనకి రెడీ అయిపోయిందో. ఇది ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఆఫ్ చేసిన తర్వాత. అప్పుడు సర్వ్ చేసేసుకోవాలి. చూసారు కదా పర్ఫెక్ట్ హైదరాబాదీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.